ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు ట్రావెల్ ఎక్స్పర్ట్ సుధా చంద్రమౌళి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుధా చంద్రమౌళి గారు నమస్తే అండి. సార్ చంద్రమౌళి గారు, సెలవులు వస్తున్నాయంటే ప్రతి ఒక్కరూ కూడా వెకేషన్స్కి వెళ్ళడానికి ప్లాన్ చేస్తుంటారు. అయితే ఈ నేపథ్యంలో వెకేషన్స్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటారు. ఏ ప్లేసెస్కి వెళ్ళాలి, ఎక్కడెక్కడ మంచి వెకేషన్ స్పాట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మంచి డెస్టినేషన్స్ ఉన్నాయంటూ కూడా ప్రతి ఒక్కరు చూస్తుంటారు. ఈ నేపథ్యంలో అందరూ ఇంటర్నెట్ ద్వారా హోటల్ రూమ్స్ బుక్ చేసుకుంటుంటారు, ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకుంటుంటారు. అయితే దీన్ని అదునుగా భావించిన కొంతమంది మోసగాళ్ళు ఫేక్ వెబ్సైట్లను క్రియేట్ చేసి యాత్రికులను మోసం చేస్తున్నారంటూ కూడా రీసెంట్గా ఒక ఆర్టికల్ ఒకటి చదివాను. ఏంటి అసలు ఈ ఫేక్ వెబ్సైట్లు ఏంటి, ఎటువంటి మోసాలకు గురి అవుతున్నారు ఇక్కడ యాత్రికులు అనేవాళ్ళు? అసలు చాలా మంచి టాపిక్ తీసుకొచ్చారండి. రీసెంట్గా చూస్తే చాలా ఆర్టికల్స్లో ఈ మోసాల గురించి ప్రచురించడం జరిగింది. ఇదే విధంగా చాలా పేపర్స్లో, టీవీస్లో కూడా ఇటువంటి చర్యలు సంబంధించి అంతా కూడా వేయడం జరిగింది. ఇప్పుడు ఇదేంటి అంటే మెయిన్ థింగ్, మన ఇండియా డొమెస్టిక్ వెకేషన్స్లో చూస్తే మనకి అక్టోబర్ నుంచి సీజన్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ అక్టోబర్ నుంచి వెకేషన్ సీజన్ స్టార్ట్ అవుతున్నప్పటికీ చాలామంది అక్టోబర్ సీజన్ సంబంధించిన వెకేషన్ అంతా కూడా ఈ ఆగస్టు సెప్టెంబర్ మంత్ నుంచి స్టార్ట్ చేస్తారు బుకింగ్స్ అంతా కూడా. ఈ ఆగస్టు సెప్టెంబర్ నుంచి బుకింగ్స్ ఏవైతే అక్టోబర్ నుంచి వెకేషన్ వెళ్ళాలనుకుని స్టార్ట్ చేస్తున్నారో ఇవి ఆన్లైన్ ద్వారా చాలామంది ఈ యాడ్స్ని ఎక్కువ ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ ఓపెన్ చేస్తే తక్కువ కాస్ట్కే మేము వెకేషన్ ఇస్తాము, ఫ్లైట్ టికెట్స్ ఇస్తాము, మేము విఐపి సర్వీసెస్ ఇస్తాము అని చెప్పి మెయిన్ థింగ్ సోషల్ మీడియాలో చాలా ప్రమోషన్స్ అనేది స్పాన్సర్స్ కింద రెగ్యులర్గా మనకి రొటేషన్ అవ్వడం జరుగుతూ ఉంది. వీటిని చూసిన చాలామంది వాటిని చూసి ఇంత తక్కువకి వస్తున్నాయన్న ఒక ఇదితో చాలామంది బుక్ చేసుకుంటూ ఉన్నారు. ఇవి మెయిన్ థింగ్ ఏంటంటేనండి, ఎక్కడ కూడా తక్కువలో ఎవ్వరు కూడా వెకేషన్ ఇవ్వరండి. ఎటువంటి వెకేషన్ ఇవ్వరు, ఎటువంటి తక్కువలో ప్యాకేజెస్ అనేది ఎవ్వరు ఇవ్వరు. ఎక్కడైనా కూడా తక్కువకి వస్తుంది అంటే దాని వెనుక ఏదో మంత్రం ఉంది అనేదే మనం గ్రహించాలి. ఇక్కడ మెయిన్ థింగ్ ఇప్పుడు చూస్తే ఎక్కువ మోసాలు ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ చార్ధామ్ దోధామ్ యాత్రలో ఎక్కువ జరుగుతున్నాయి. చార్ధామ్ దోధామ్ యాత్ర. ఎందుకు చార్ధామ్ దోధామ్ యాత్రలో ఇటువంటి ఆన్లైన్ ఫ్రాడ్ సంబంధించిన, సైబర్ సంబంధించిన ప్రమోషన్స్ ఎక్కువ జరుగుతున్నాయంటే మనం వెకేషన్స్ అనేది ఎక్కడైనా కూడా మన ఓన్గా మనం ప్లాన్ చేసుకోవచ్చు అండి ఎంతో కొంత. ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒక వెకేషన్ వెళ్ళాలి అంటే ఓన్గా కూడా వెళ్ళిపోవచ్చు. కానీ ఈ చార్ధామ్ దోధామ్ లాంటి వెకేషన్స్ వెళ్ళాలి అంటే కంపల్సరీ మనకు అక్కడ లోకల్గా బుకింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఈ బుకింగ్స్లో కూడా హెలికాప్టర్ బుకింగ్స్ లాంటివి మెయిన్ ఇంపార్టెంట్, విఐపి దర్శనాలు మెయిన్ ఇంపార్టెంట్. ఇటువంటి సర్వీసెస్ని ఈ సీజన్ అదునుగా చూసుకొని ఇటువంటి సర్వీసెస్ని ప్రమోషన్స్ కింద తక్కువ కాస్ట్లో, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక చార్ధామ్ ఉందనుకోండి, ఒక చార్ధామ్ ఒక పర్సన్కి ఒక హెలికాప్టర్ కింద సర్వీస్ తీసుకొని ప్లాన్ చేయాలి అంటే కాస్ట్ 1,20,000 నుంచి 2 lakhs రూపీస్ వరకు ఉంటుందండి. అంటే ఆ 4 ప్రదేశాలు చూసి రావడానికి, చార్ధామ్లో 4 క్షేత్రాలు, ఈ 4 క్షేత్రాలు చూడాలి అంటే ఏంది అంటే మన హిందూ మైథాలజీ ప్రకారం చార్ధామ్ దోధామ్, చార్ధామ్ అంటే 4 పుణ్యక్షేత్రాలు, దోధామ్ అంటే 2 పుణ్యక్షేత్రాలు. ఈ చార్ధామ్లో వచ్చేసి మనకి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి ఈ 4 పుణ్యక్షేత్రాలు అనేది యాడ్ అవుతాయండి. అదేవిధంగా దోధామ్ అంటే ఈ రెండిట్లో ఏమవుతాయంటే కేదార్నాథ్, బద్రీనాథ్ వస్తాయి. ఇవన్నీ కూడా మనకి ఉత్తరాఖండ్లో ఉన్నాయండి ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా. ఈ ఉత్తరాఖండ్లో ఈ పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం కేదార్నాథ్ చూస్తే, కేదార్నాథ్ అన్న పుణ్యక్షేత్రం మనకి జ్యోతిర్లింగం, శివుడు వెలసినటువంటి జ్యోతిర్లింగాల్లో మెయిన్ నెంబర్ 1గా తీసుకునేది కేదార్నాథ్. ఈ కేదార్నాథ్ కూడా మనకి 360 degrees మొత్తం కూడా హిమాలయాస్తో కప్పబడి ఉంటుందండి. మీరు కానీ కేదార్నాథ్ వెళ్తే ఆ టెంపుల్ దగ్గర నుంచి మీరు చుట్టుపక్కల 360 degrees మొత్తం కూడా కంప్లీట్గా హిమాలయాస్ ఉంటాయండి. ఈ హిమాలయాస్తో ఉన్నటువంటి కేదార్నాథ్ లాంటి మన ఒక పుణ్యక్షేత్రం మనం విజిట్ చేయాలి అంటే కంపల్సరీ దీనికి మనము
ఒక 30 to 40 కిలోమీటర్స్ వరకు డోలీలో కానీ లేదంటే పోనీ రైడ్స్లో మాత్రమే వెళ్ళడం జరుగుతుంది. దీనికి కూడా మనం మెడికల్ సర్టిఫికేటు, ప్రీ అడ్వాన్స్ బుకింగ్స్, ఇది కూడా ఇయర్లో ఉన్న 12 monthsలో ఓన్లీ 4 months మాత్రమే సీజను. ఇది చాలా అడ్వాన్స్ బుకింగ్స్ అనేది ఇంపార్టెంట్గా ఉంది. దీన్ని చూసుకొని చాలామంది హెలికాప్టర్ సర్వీసెస్ ఎలా ఉంటాయంటే ఓన్లీ ఒక్క రోజులోనే ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారు. అంటే డెహ్రాడూన్లో స్టార్ట్ అయినటువంటి హెలికాప్టర్ డెహ్రాడూన్ నుంచి కేదార్నాథ్ వచ్చి కేదార్నాథ్లో మీకు వెంటనే కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో విఐపి సర్వీసెస్ కింద కంప్లీట్ చేయించుకొని దర్శనము, మళ్ళీ కేదార్నాథ్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ బద్రీనాథ్ వచ్చి బద్రీనాథ్లో మళ్ళీ మహావిష్ణు వెలిసిన ప్లేస్ బద్రీనాథ్, అక్కడ మళ్ళీ దర్శనం కంప్లీట్ చేసుకొని బద్రీనాథ్ నుంచి మళ్ళీ యమునోత్రి, గంగోత్రి వెళ్ళడం జరుగుతుంది. వీటన్నిటికీ మామూలుగా ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండి. ఎందుకంటే ఒక హెలికాప్టర్లో ఓన్లీ 6 members 7 members మాత్రమే అక్కడ అకామిడేట్ చేస్తారు. ఆ సీటింగ్ కెపాసిటీ కూడా ఓన్లీ 6-7 కెపాసిటీ మాత్రమే ఆ హెలికాప్టర్స్ ఉంటాయి. దాంట్లో ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. పర్ పర్సన్కి ఈజీగా 1.5 lakhs వరకు కూడా ఛార్జ్ చేస్తున్నారు ఇయర్. ఎందుకంటే క్వాలిటీ ఉన్న దగ్గర కాస్ట్ అనేది ఆటోమేటిక్గా హైగానే ఉంటుంది. అటువంటి డిమాండబుల్ హెలికాప్టర్ సర్వీసెస్, అటువంటి విఐపి సర్వీసెస్ కూడా 20,000కే 30,000కే ఆన్లైన్లో ఫేక్ వెబ్సైట్స్లో పెట్టి వాటిని ప్రమోషన్స్ చేస్తూ ఉండేసరికి వాటిని గమనించినటువంటి చాలామంది అక్కడికి వెళ్ళాలి అనుకున్నటువంటి యాత్రికులందరూ కూడా వాటిని చూసి వాటిలో బుక్ చేసుకుని మోసపోతున్నారండి. ఈ మోసాలు 1-2 కాదు, మేమైతే ఇప్పుడు కొన్ని 100 మోసాలు చూస్తూ ఉన్నాం. చాలామంది ఈ నార్త్ సైడ్ నుంచి చాలా ఫేక్ వెబ్సైట్స్ అండి, ఈ హెలికాప్టర్ వెబ్సైట్స్ సంబంధించి కానివ్వండి, కాశ్మీర్ సంబంధించిన టూర్ ప్యాకేజెస్ కానివ్వండి, నేపాల్ సంబంధించిన టూర్ ప్యాకేజెస్ కానివ్వండి, మెయిన్ థింగ్ ఇట్లా మనకి నార్త్ ఈస్ట్ సైడ్ అంతా కూడా ఈ ట్రావెలింగ్ సంబంధించినటువంతా కూడా ఫేక్ వెబ్సైట్స్ పెట్టి ఈ బుకింగ్స్ అంతా కూడా ఫేక్ కింద ప్రమోట్ చేసి చాలామందిని మోసం చేస్తూ ఉన్నారండి. అంటే 1,50,000కు వచ్చే హెలికాప్టర్ ప్యాకేజ్ని 20,000కో 25,000కో ఇస్తామంటూ కూడా ఇలాంటి మోసపూరిత ప్రకటనలు చేస్తుంటారు సోషల్ మీడియాలో. అవునండి. ఎందువల్ల అంటే ఇప్పుడు మనం సడన్గా మీరు చూసారంటే కేదార్నాథ్ 20,000 25,000కి ఒక హెలికాప్టర్ టికెట్ విత్ విఐపి దర్శనంతో మొత్తం మీకు ఆ ప్యాకేజ్ వచ్చేస్తుంది అంటే మీరు చూడంగానే 25,000 రూపీస్ వెరీ చీప్ కాస్ట్ అనుకొని మీరు వెంటనే బుక్ చేసేసుకుంటారు. ఒక ఫ్యామిలీ అంతా కూడా బుక్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా వెళ్ళొచ్చు, ఒక 4 వెళ్ళొచ్చు. 25,000 అంటే 4 members కి 1 lakh పే చేస్తే మీరు ఈజీగా బుక్ చేసేసుకుంటారు. బుక్ చేసుకున్న తర్వాత ఎవరు కాల్స్ లిఫ్ట్ చేయరు, ఎటువంటి మీకు కన్ఫర్మేషన్స్ వోచర్స్ ఉండవు, నథింగ్ అనమాట. పేమెంట్ అయిపోయి ఉంటుంది. ఇట్లా ఏంటంటే చాలా మంది అండి ఆన్లైన్లో మీరు ఒకటి బుక్ చేసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆ వెబ్సైట్లు చెక్ చేసుకొని అసలు ఒరిజినలా కాదా, కంపెనీ ఒరిజినల్గా రిజిస్టర్ అయ్యిందా లేదా, అసలు ఏంటి వాట్ ఈస్ వాట్ అని చెప్పేసి మనం మొత్తం కూడా నిర్ణయించుకున్నాక మాత్రమే మనం బుక్ చేసుకోవాలి. ఇంకొకటి ఏంటి అంటే ఎప్పుడు కూడా ఆశ అనేది పడకూడదండి. ఈ ఆశ అనేది ఎలా ఉంటుందంటే తక్కువలో ఎప్పుడు కూడా ఎవరు ఇవ్వరు. మార్కెట్ రేట్ ఏదైతే ఉంటుందో మార్కెట్ రేట్లో ఒక 5% నుంచి 10% వరకు ఏదైనా వేరియేషన్స్ ఉంటాయేమో, కానీ అంత హ్యూజ్ వేరియేషన్స్ కింద తక్కువలో చాలా చీప్ కాస్ట్ కింద ప్రైజెస్ అనేది పెట్టి ఎవ్వరు కూడా సేల్ చేయరండి ఒక డిమాండబుల్ ప్రోడక్ట్ అయితే వరకు. అందుకోసం ఏంటి అంటే వెకేషన్ వెళ్ళే వాళ్ళు ఎవరైనా కూడా మెయిన్ మంచి వెబ్సైట్స్ ఏవైతే రిజిస్టర్డ్ వెబ్సైట్స్, మంచి క్వాలిటీ వెబ్సైట్స్ ఉన్నాయో, బ్రాండెడ్ వెబ్సైట్స్ వాటి నుంచి మాత్రమే మీరు బుక్ చేసుకోవాలి. లేదు అంటే ఎవరైతే ప్రెజెంట్ రికగ్నైజ్డ్ ట్రావెల్ కంపెనీస్ ఉన్నాయో వాళ్ళ ద్వారా మాత్రమే వెకేషన్ బుక్ చేసుకొని ప్రాపర్గా కన్ఫర్మేషన్ తీసుకొని వాళ్ళ ప్లాన్తో పోవడం వల్ల మీరు వెకేషన్ అనేది ఒక క్వాలిటీగా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక మెమరబుల్గా ప్లాన్ చేసుకోవచ్చు, ఒక సేఫ్టీ సెక్యూర్గా వెళ్ళి రావచ్చండి మీ ఫ్యామిలీ అనేది వెకేషన్. సో చంద్రమౌళి గారు, అంటే ఇప్పటి వరకు ఈ చార్ధామ్కి సంబంధించిన విశేషాలు చెప్పారు. దోధామ్ అంటే ఏంటి, అసలు వీటిని మనం ఏ విధంగా చూడొచ్చు అంటారు? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మామూలుగా చార్ధామ్, చార్ అంటే 4 పుణ్యక్షేత్రాలని చార్ధామ్ అంటారు. అదే విధంగా దోధామ్ 2 పుణ్యక్షేత్రాలని దోధామ్ అంటారు. ఇక్కడ ఏమవుతుంది అంటేనండి కేదార్నాథ్, బద్రీనాథ్, యమునోత్రి, గంగోత్రి. యమునోత్రి అంటే ఏంటి? ఇప్పుడు చాలా మందికి కేదార్నాథ్ అంటే ఐడియా ఉంది. కేదార్నాథ్ అంటే జ్యోతిర్లింగం, మహాశివుడు ఉండేది. అదే విధంగా బద్రీనాథ్ అంటే మహావిష్ణువు వెలిసిన ప్లేస్. అదే విధంగా మనకి యమునోత్రి అంటే ఏంటి?
అక్కడ ఏం టెంపుల్ ఉంటుందని చాలామందికి కూడా ఒక డౌట్. యమునోత్రి అంటే యమునా నది పుట్టిన జన్మ స్థలం అది. యమునోత్రి అంటే యమునా నది వెలసిన ప్లేస్, ఉద్భవించిన చోటు, స్టార్ట్ అయ్యే ప్లేస్ అనమాట యమునా నది అనేది. అదే అందుకని ఏంటంటే అక్కడ యమునా నది ఉద్భవించిన ప్లేస్ కాబట్టి మనం చాలా హిస్టారికల్గా చాలా పుణ్యక్షేత్రాల్లో నెంబర్ 1గా దాన్ని పిలుచుకోవడం జరుగుతుంది, దాన్ని సందర్శించడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గంగోత్రి, గంగా పుట్టిన ప్లేసు, గంగా నది స్టార్ట్ అయి ఉద్భవించిన ప్లేస్. అందుకోసమే ఈ 4 ప్రదేశాలు అనేది మన భారతదేశంలోనే చాలా ప్రాముఖ్యతగాంచిన పుణ్యక్షేత్రాలు. మనకి భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఎలా అయితే ఉన్నాయో, ఈ 12 జ్యోతిర్లింగాలు సందర్శించడం వల్ల మనకి ఎటువంటి ఫలితం దక్కుతుంది అనుకుంటారో, అదేవిధంగా ఈ చార్ధామ్ దోధామ్ లాంటి ప్లేసెస్ కూడా దానికంటే ఎక్కువ పవిత్రమైన ప్లేసెస్ కింద పరిగణిస్తారండి. ఈ దోధామ్ కిందకు వచ్చేసరికి, దోధామ్ అంటే మనకి కేదార్నాథ్, బద్రీనాథ్ మాత్రం, ఈ 2 ప్లేసెస్ మాత్రమే ఇన్వాల్వ్ అవుతాయండి దోధాంలో. ఈ దోధామ్ అనేది చాలా షార్ట్ ట్రిప్. చాలామంది మేము 3 days 4 days ఎక్కువ మేము ఎక్స్ప్లోర్ అవ్వలేమండి, మాకు ఒక 1 dayలోనే మేము ఈ 2 ప్లేసెస్ కవర్ చేయాలన్నా కూడా మాకాడ ఇప్పుడు డే ప్లాన్స్ అనేది ఉన్నాయండి. వన్ డే ట్రిప్ మార్నింగ్ డెహ్రాడూన్ నుంచి హెలికాప్టర్ స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్గా కేదార్నాథ్ వస్తుంది. కేదార్నాథ్లో దర్శనం కంప్లీట్ చేసుకొని అదే ఒక 2 hours 3 hours తర్వాత వెంటనే మళ్ళీ బద్రీనాథ్ వెళ్ళి, బద్రీనాథ్లో మళ్ళీ దర్శనం కంప్లీట్ చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి డెహ్రాడూన్ తీసుకెళ్ళి డెహ్రాడూన్లో డ్రాప్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఏంటి అంటే డే ట్రిప్స్ కాడి నుంచి 7 days 8 days వరకు ఈ ట్రిప్స్ అనేది, ఈ దోధామ్ చార్ధామ్ ట్రిప్స్ అనేది రెగ్యులర్గా రన్ అవుతూ ఉన్నాయండి. దానివల్ల ఏంటి అంటే ఈ దోధామ్ చార్ధామ్ బుక్ చేసుకునే వాళ్ళకు కూడా హెలికాప్టర్ సర్వీసెస్ బుక్ చేసుకోవాలి అంటే ఓన్లీ మన ఉత్తరాఖండ్ నుంచి, మన ఉత్తరాఖండ్ టూరిజం నుంచి ఒరిజినల్ గవర్నమెంట్ వెబ్సైట్స్లో మాత్రమే ఈ పర్మిషన్ ఉందండి. రెండోది, ఎవరైనా ట్రావెల్ ఏజెన్సీ, రికగ్నైజ్డ్ ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా మాత్రమే ఈ హెలికాప్టర్ సర్వీసెస్ అనేది బుక్ చేసుకోవడం అనేది ఉత్తమం అండి. సో చంద్రమౌళి గారు, ఇప్పుడు ఈ చార్ధామ్ యాత్రలకు వెళ్ళాలన్నా, దోధామ్ యాత్రలకు వెళ్ళాలన్నా ఏ సీజన్ అనేది అనుకూలంగా ఉంటుందంటారు? అసలు మామూలుగా ఈ చార్ధామ్ కానీ దోధామ్ కానీ చూస్తే మెయిన్ థింగ్ కేదార్నాథ్తో లింక్ అయి ఉంటుందండి ఈ చార్ధామ్ దోధామ్ ప్లేసెస్. ఈ కేదార్నాథ్తో లింక్ అయింది కాబట్టి కేదార్నాథ్ ప్లేస్ అనేది కంప్లీట్గా 360 degrees హిమాలయాస్ ఉంది కాబట్టి ఈ హిమాలయాస్ అంతా కూడా మనకి ఫ్లెక్సిబుల్ ఉన్న టైంలో మాత్రమే అలౌడ్ ఉంటుందండి. దీనికోసం ఏమవుతుందంటే May 25th నుంచి కేదార్నాథ్ టెంపుల్ అనేది మనము విజిట్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత ఈ మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ ఈ 6 months మాత్రమే సీజన్ అండి. నవంబర్ మనకి దివాళీ టైం నుంచి మళ్ళీ ఈ కేదార్నాథ్ టెంపుల్ అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎందువల్ల అంటే ఇక్కడ మనకి ఈ వింటర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నవంబర్ నుంచి అక్కడ మంచు అనేది, స్నోఫాల్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ విపరీతమైన స్నోఫాల్ నవంబర్, డిసెంబర్, జనవరిలో స్నోఫాల్ అవ్వడంతో కంప్లీట్గా మొత్తం కూడా టెంపుల్ అంతా కూడా స్నోతో కప్పబడిపోయి ఉంటుంది, వెళ్ళడానికి అవకాశమే ఉండదు. అందువల్ల ఏంది అంటే 6 నెలల పాటు ఈ టెంపుల్ క్లోజ్ చేసి ఉంటే 6 నెలల పాటు ఓపెన్లో ఉంటుంది. ఈ 6 నెలల్లో కూడా నేను ముఖ్యంగా చెప్పేది ఏంటి అంటే మేలో, జూన్లో, జూలైలో, ఆగస్ట్లో ఈ 4 నెలలు మనం స్కిప్ చేయడమే బెటర్ అండి ఈ చార్ధామ్ దోధామ్ లాంటి ప్లేసెస్. ఎందుకు అంటే మనకి మే, జూన్, జూలై, ఆగస్ట్ ఈ 4 months నార్త్ అంతా కూడా మనకి మాన్సూన్ టైం అండి. ఈ మాన్సూన్ టైంలో 100% ఇట్స్ నాట్ అట్ ఆల్ సజెస్టబుల్ అండి. ఎందుకంటే ఒకసారి బుక్ చేసుకున్న తర్వాత ఎనీ వెదర్ కండిషన్ ఏమన్నా ప్రాబ్లం అయ్యింది అంటే మనకి మళ్ళీ ఆ సర్వీసెస్ స్టాప్ చేయడం జరుగుతుంది. అక్కడికి మళ్ళీ మనకి వెళ్ళే అవకాశం, రూట్స్ కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది కొన్నిసార్లు. అటువంటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి మేము సజెస్ట్ చేసేదైతే వరకు ఫ్యామిలీస్కి పర్టికులర్గా సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, సెప్టెంబర్ కూడా వచ్చేసి సెప్టెంబర్ 2nd week నుంచి నవంబర్ ఎండింగ్ వరకు ఏదైతే దివాళీ వరకు టైం ఉందో మనకి ఈ టైం లోపల మనం ప్లాన్ చేసుకుంటేనే బెటరు. అది కూడా మీరు రికగ్నైజ్డ్ ట్రావెల్ కంపెనీస్ ద్వారా బుక్ చేసుకొని వెళ్ళడమే 100% సేఫ్ అండ్ సెక్యూర్ అండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సుధా చంద్రమౌళి గారు. విహార యాత్రలకు వెళ్ళే ముందు తప్పనిసరిగా
ఎటువంటి మంచి వెబ్సైట్స్ ద్వారా మనం టికెట్ బుక్ చేసుకోవాలి, అదేవిధంగా ఈ నకిలీ వెబ్సైట్లను ఏ విధంగా గుర్తించాలనే దాని గురించి చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.